నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం బీచ్ రోడ్. సరిగ్గా అప్పు గారి దగ్గర ఉన్నానండి. చూస్తున్నారు కదా, మీ అందరికీ సుపరిచితమైన బంగ్లాదేశ్ షిప్ దగ్గర ఉన్నాను. చూడండి, ఈరోజు అయితే సముద్రం కాస్త ఎగబాకింది అని దానికి ప్రత్యక్ష నిదర్శనం ఏంటంటే, చూసారా ఆ యొక్క వాటర్ ఎప్పుడు ఈ షిప్కి వెనకాల ఉండేది కాస్త ముందుకు వచ్చింది అన్నట్టు. ఒక పక్క నుంచి సూర్యోదయం, ఒక పక్క నుంచేమో ఈ జాలరి ఎవరో ఒక ఆయన అంటే వేట సాగిస్తున్నాడు. అంటే ఆయన చేతిలో ఉన్నది చూసారా, అది చూడండి ఇసుస్తాడు. అంటే వేట విధానాలు చాలా ఉంటాయి ఇక్కడ. ఒకటి ఇలా చేతితో గాలం వేస్తుంటారు, ఇంకోటి అది ఆయన తిప్పుతున్నాడు చూడండి, తిప్పుడు పొట్టంలాగా ఆ చివర ఒక చిన్న చేప ఉంటుంది అన్నమాట, గొళ్ళెం. అదిగోండి అలా లోపల చేసి అక్కడ పడింది, అదిగోండి అక్కడ పడింది. ఈయన గుంజుతున్నాడు. అంటే ఏదన్నా ఒక చేప టెంప్ట్ అయ్యి ఈయన వేసిన గాలానికి చిక్కిందనుకోండి, మనకి ఆయన పడినట్టే. అంటే పెద్ద చేప కోసం చిన్న చేప ఎరేసినట్టే అన్నమాట. ఇది చూడండి ఎంత భారీగా వస్తున్నాయి, మొత్తం నా ఒళ్ళంతా తడిపిస్తుంది ఇక్కడ, అంత భారీగా ఉన్న కాటాలు. కాకపోతే అంతకు మించి మనం లోపలికి వెళ్ళకూడదు. మీకు కూడా మరీ చెప్తున్నాను, సరదాగా ఆస్వాదించండి, ఎంజాయ్ చేయండి అంతవరకే. కానీ మరి అత్యుత్సాహానికి పోకండి. ఆయన పొలం వచ్చే ఏం దొక్కలేదండి, పాపం వచ్చేసాడు. ఇవన్నీ చూస్తారు కదా, ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఒకసారి చూద్దాం. గ్యాలం బ్రదర్ ఒక్కసారి చూడండి, ఇదిగోండి గ్యాలం చూస్తారు కదా, అది. థ్యాంక్ యూ బాయ్. అదండి ఆ గ్యాలంలో అంటే దానికి ఒప్పుకోండి అంతేలేండి. మన ఆయన ముక్తి ధర్మం చేపట్టాడు. ఇదిగో నా షిప్ అటు ఇటు కదలకుండా ఉండడానికి ఎంత లంగరేసారి చూసుకోండి ఇక్కడ. మరి ఇంకా విషయానికి వస్తే, ప్రత్యేకించి ఈ కరెంట్ అఫైర్స్ వస్తే మంచి నోటిఫికేషన్ పడుతున్నాయండి. బిఎస్ఆర్బి నోటిఫికేషన్ పడింది, అంటే బ్యాంకింగ్ సర్వీస్ స్టాఫ్ సెలక్షన్ పడింది. అలాగే ఆర్ఆర్బి కూడా పడ్డాయండి కొన్ని పోస్టులు, ఇంజనీరింగ్ పోస్టులు. మ్యాక్సిమం అన్నీ అప్లై చేయండి. బ్యాంకింగ్ అనగానే ఒకటండి, అంటే ఎవరికారు అనుకుంటున్నారు చాలామంది మధ్యతరగతి క్యాండిడేట్స్, లేకపోతే కాస్త పూర్ పీపుల్. బ్యాంకు ఉద్యోగాలు నేను ఇంట్లో కూర్చొని చదివేస్తాను, మొత్తం అంతా నాకేంటి అంటే ఎందుకు అనవసరంగా తల్లిదండ్రులకు ఖర్చు అని చెప్పి అనుకుంటున్నారు. ఏదేమైనా చిన్నపాటి కోచింగ్ లేకుండా కష్టసాధ్యం అండి. అంటే అలా అంటున్నానని చెప్పి అన్నీ భావించకండి. ఒక చిన్న సూచన అయితే చేయదలిచాను ఈ నేపథ్యంలో. నంద్యాల, ఆంధ్రప్రదేశ్లో మీకు నంద్యాల పట్టణం ఐడియా ఉంటుంది. బ్యాంకింగ్, నాట్ ఓన్లీ బ్యాంకింగ్లో అండి, ఈ స్టాఫ్ సెలక్షన్ కానీ, ఆర్ఆర్బి కానీ, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కానీ ఏదైనా సరే దీనికి బ్యాంక్ అంటే కోచింగ్స్కి నంద్యాల పట్టణం చాలా బాగుందండి. అక్కడ చాలా ప్రసిద్ధి. అంటే తక్కువ రేట్లో, అంటే అక్కడ ఎందుకు వెళ్ళమంటున్నానంటే, ఇప్పుడు రాజమండ్రి ఉంది, వైజాగ్ ఉంది, విజయవాడ ఉంది, తిరుపతి ఉంది, హైదరాబాద్ ఉంది. కానీ నంద్యాల అనగానే ఒక స్టడీ మెటీరియల్ కానించి, అంటే అందరూ ఇస్తారు మెటీరియల్, కానీ నేను ఇప్పుడు ఫైనాన్షియల్గా కాస్త తట్టుకోలేని వాళ్ళందరికీ కూడా సింపుల్గా వాళ్ళ ఫీజు ఎంత ఉండదండి. టోటల్గా చూసుకుంటే ఒక 5,000 అంతా అనుకుంటా, బహుశా 5,000 అంత 10,000 లోపే ఉంది టోటల్గా. అంటే మనకు పీజీ హాస్టల్స్ కూడా ఉంటాయి అక్కడ. అంటే ఫుడ్ ఇవన్నీ పెట్టేస్తే, అంటే నెలకి ఒక 3,000 రూపాయలు మాత్రం చెల్లిస్తే భోజనం ఫ్రీ, ప్లస్ ఉండడానికి కూడా హాస్టల్ ఇస్తాడు. అంటే ఒక చిన్న మంచంలాగా ఒక రూమ్లో 3-4 పెడతాడు. చాలా తక్కువ రేట్లో, సుమారుగా ఒక 10,000 రూపాయలు కానీ మీరు స్పెండ్ చేయగలిగితే కనుక ఒక 6 నెలలు అక్కడికి వెళ్ళి కోచింగ్ తీసుకొని తర్వాత మీరు ఇంటి దగ్గరకు వచ్చి మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. ఒకసారి కోచింగ్ సెంటర్ మాత్రం తప్పనిసరిగా వెళ్ళండి. బ్యాంక్ పోస్టులు కానీ, గవర్నమెంట్ పోస్టులు, ప్రభుత్వ ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళకి మాత్రం కంపల్సరీగా ఒక్కసారైనా కోచింగ్ సెంటర్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోండి. ఏముందండి, 6, 10, 60 సుమారుగా ఒక 60,000 మీరు కాదనుకొని లోన్ పెట్టుకుని వెళ్తారు. ఎలాగ వెళ్తారో వెళ్ళి కోచింగ్ తీసుకొని తర్వాత సీరియస్ అంటే అక్కడికి వెళ్తే ఏం లేదండి, తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీషు, అంటే ఎగ్జామ్ పేపర్కి తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, షార్ట్ కట్ మెథడ్స్ చెప్తారు. అట్ ది సేమ్ టైము ఇంటర్వ్యూ కూడా ఏ రకంగా అటెండ్ అవ్వాలి,
అంటే వొకాబులరీ అంటే మ్యాక్సిమం మనం తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళకి ఏంటంటే ఇంగ్లీష్ నాలెడ్జ్ ప్రాబ్లం. అంటే ఇంటర్వ్యూలో ఇంగ్లీష్లో అడుగుతూ ఉంటారు, ఇంగ్లీష్లో సమాధానం చెప్తూ ఉండాలి. దానికి తక్కువ అంటే షార్ట్ కొంచెం చిన్న ట్రిక్స్ ఉంటాయన్నమాట. ఆ ట్రిక్స్ అన్నీ వాళ్ళు నేర్పుతారు. అటువంటి అన్ని నేర్చుకొని మీరు విజయం సాధిస్తారని కోరుకుంటున్నాను. ఓకేనా? ఆల్ ద బెస్ట్. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. నమో నారాయణ నమ.